రోజు రోజుకు హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతోంది. సిటీలో ప్రముఖ కంపెనీల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, తక్కువ అద్దెలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోని మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా సిటీలో బిజినెస్ చేయడానికి పోటీ పడుతున్నాయి. దేశంలో అత్యంత అనుకూలమైన భౌగోళిక పరిస్థితులకు తోడు కాస్మోపాలిటన్ కల్చర్ ఉండటంతో వ్యాపారం పెరిగిపోతుంది. దీంతో కమర్షియల్ స్పేస్ కి డిమాండ్ పెరిగిపోతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. సౌత్ ఇండియాలో ఆఫీస్ స్పేస్ లో హైదరాబాద్, బెంగళూరు మధ్య విపరీతమైన పోటీ ఉంది. బెంగళూరు సిటీ ఇప్పటికే బాగా పెరిగిపోయింది. ఎయిర్పోర్ట్ కు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా బెంగళూరులో కాస్త ఇబ్బందే. హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఆఫీస్ స్పేస్ విషయంలో చెన్నై, బెంగళూరు నగరాలు హైదరాబాద్ తో పోటీ పడలేకపోతున్నాయి. ఆఫీస్ స్పేస్ అనగానే ఎక్కువ మంది ఎంచుకునే ప్రాంతం గచ్చిబౌలి హైటెక్ సిటీ. పెట్టుబడి పెట్టే వాళ్లను అధికంగా ఆకర్షిస్తున్న ప్రాంతం ఇది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఇప్పటికే నిండిపోవడంతో గచ్చిబౌలి, నానక్రామ్ గూడ లాంటి ఏరియాలకు డిమాండ్ పెరిగింది. ఐటీ సిటీస్ గా బెంగళూరు, నోయిడా, గుర్గావ్, పూణేలకు పేరున్న మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ కల్చర్ ఇక్కడే కనిపిస్తుందంటున్నారు సిఎస్ రామకృష్ణారావు. Now I only would like to focus on a few things from Telangana state and Hyderabad. As Honorable Deputy CM and Honorable Minister for Irrigation has told, that real estate sector is playing an extremely important role in the development of Telangana also. Just a few facts and figures for you in front of you. When the state was formed in 2014, the amount of revenues which the state got from the stamps and registration department, which broadly reflects the real estate activity, because whether it's be flats, apartments, independent houses or agricultural land, so most of it is related to real estate. So per month we used to get about 250 crores in 2014. That is, in the entire year put together we used to get about 3,000 crores. Now today, during the last financial year, we almost got 15,000 crores. So that means from 2,500 to 15,000 crores means the increase has been almost 5 to 6 times the increase has been there. నిర్ణయాలు తీసుకోగల ప్రభుత్వం ఉండటంతో పారిశ్రామిక వర్గాలు, వ్యాపారుల్లో హైదరాబాద్ పై విశ్వాసం పెరుగుతోందంటున్నారు క్రెడై ప్రతినిధులు. కొత్త పెట్టుబడులు పెరగడంతో ఇప్పటికే ఉన్న సంస్థలు విస్తరణ బాట పడుతున్నాయి. కమర్షియల్ స్పేస్ లో హైదరాబాద్ కి గ్రేడ్ ఏ రేటింగ్ ఉంది. ఇండియాలో ఆఫీస్ లీజింగ్ లో 20% వాటా హైదరాబాద్ దే అంటున్నారు. The commercial leasing also has been doing very well in the last 2 to 3 years నుంచి చూస్తే every year there's almost a 40% growth year on year. If మీరు రాయదుర్గం ఏరియా చూస్తున్నట్టే rents have also touched about 130-140 rupees a square feet, which 3-4 years back was very difficult to believe. One. Second is most of the space is already leased out. ఇప్పుడు రాయదుర్గం ఏరియాలో మనకు ల్యాండ్ కూడా ఆఫీస్ స్పేస్ లేదు. So that's why people are now coming to financial district or coming towards Kokapet now. So we have launched our first premium office space project known as Polymer Infinity, due for OC I think in the first or second week of April. So ready for leasing by that time. So definitely ఇప్పుడు ఈ మార్కెట్ చాలా బాగున్నాయి కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఏదైతే మన కమర్షియల్ లీజింగ్ అయిందో డెఫినెట్లీ అదంతా కూడా మనకు రెసిడెన్షియల్గా ఒక 1 year or 2 years డౌన్ ద లైన్ డెఫినెట్గా మళ్ళీ ఇవన్నీ పర్క్యులేట్ అవుతాయి. లీజింగ్ అంటే మనమంతా లీజింగ్ మోడల్ వెళ్తున్నామండి. సో కమర్షియల్ లీజింగ్ చూస్తున్నది, ఐటీ ఆఫీస్ స్పేస్ చూస్తున్నది ఇప్పుడు మనకు రాయదుర్గం ఏరియా అంత 130-140 అట్లా నడుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకపేట్ ఇస్ ఆల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అబౌట్ 70-75 అండి. గచ్చిబౌలి, నానక్రామ్ గూడ, హైటెక్ సిటీ, మాదాపూర్లలో కమర్షియల్ స్పేస్ కి డిమాండ్ ఉంది. ఈస్ట్ సైడ్ ఉన్న ఉప్పల్, ఎల్బీ నగర్ వైపు కూడా డిమాండ్ పెరుగుతోందంటున్నారు క్రెడై ప్రతినిధులు.